అందరికీ నమస్కారం. స్టార్ జై మనం న్యూస్కు స్వాగతం. సోమందేపల్లిలో జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన వీధులు, అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు మరియు శోభాయాత్ర. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరాముడి పరమ భక్తుడైన అంజనీ పుత్రుని జన్మదినం సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో పట్టణంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే స్థానిక ఆంజనేయ స్వామి గుడికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులైన పల్లి భాస్కర్, గోవిందమ్మగారి శ్రీనివాసులు, పూజారి శంకర్, వడ్డే సూరి, వడ్డే మహేష్ తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా సోమందేపల్లిలో నిర్వహించిన శోభయాత్ర ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి డిఎల్ రోడ్డు మీదుగా పలు వీధుల్లో ఈ ర్యాలీ కొనసాగింది. హిందూ సోదరులు, యువత జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ చేసిన నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి. శ్రీరామ నామం జపిస్తూ భక్తులకు, గ్రామ ప్రజలకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ హనుమాన్ శోభయాత్ర మరియు భజన కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, టీడీపీ మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, బీజేపీ కన్వీనర్ మంజునాథ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు వడ్డే సూరి, మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, తొగటివీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సిసి హరి, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, పలువురు మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర ఆశాంతం సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జన్మభూమిది ముందు నడవరా శ్రీరాముని గుడిగా గుడితే పుట్టాలి హిందూగా గుడితే
తిలకము దిద్దే